ప్రభునందు ప్రియులారా, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను అని మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు. గర్భాన పుట్టిన చంటి పిల్లను తల్లి మరచునా? ఒకవేళ మరిచిన మరవచ్చు, నేను నిన్ను మరువజాలను అన్నాడు. అలా మనకి వాగ్దానం చేసిన దేవుడు కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో మనల్ని అద్భుతంగా ఆదుకోవటం, ఆదరించటం అనేది మనందరి జీవితాల్లో మనం ఎరిగిన సత్యమే. ఆపత్కాలంలో నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు సహాయం చేస్తాను, నీవు నన్ను మయంపరుస్తావు అంటాడు. ఇవన్నీ కూడా వాక్యంలో మనకున్న సంగతులే. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నాకు ఒక్కటి తెలుసు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం మనుషుల వైపు మనం చూడకుండా దేవుని వైపు చూసి దేవునికి మొర్రపెట్టగలిగినట్లయితే ఎంతటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి కూడా ఆయన మనల్ని కాపాడగల సమర్థుడు అని నేను నా జీవితంలో తెలుసుకొనున్న సత్యం అది. మీరు దేవుని మీద ఆధారపడటానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, మీరున్న పరిస్థితుల్లో దేవుని వేడుకొని దేవుని సహాయం పొందడానికి ప్రోత్సాహకరంగా, ప్రేరణగా ఉంటుందని మీకు ఒక యథార్థ సంఘటన చెప్తాను. దయచేసి జాగ్రత్తగా వినండి. గతంలో నేను ఒకసారి ఇచ్చిన పిలుపు ప్రార్థనా విజయాలు అనే ఈ శీర్షికలో మీ జీవితంలో కూడా ఏవైనా దేవుడు చేసినటువంటి గొప్ప సాక్ష్యాలు, కార్యాలు ఏవైనా ఉంటే నాకు తెలియజేయండి అని నేను ఇచ్చిన పిలుపును గుర్తించి ఒక సోదరి తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాలను మరి నాకు తెలియజేయటం జరిగింది. అది నేను మీకు తెలియజేయాలని ఆశించాను. అది వినండి. సౌదీ అరేబియాకి మరి జీవనోపాధి నిమిత్తం వెళ్ళినటువంటి ఒక చెల్లి జీవితంలో యథార్థంగా జరిగినటువంటి సంఘటన నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని నెలల క్రితం, ఇది సంవత్సరాలు కూడా కాదు, కొన్ని నెలల క్రితమే జరిగినటువంటి సంఘటన. అఫ్కోర్స్ ఒక 10 నెలలు కావచ్చు, అంతకంటే ఇంకొక నెల పెచ్చు కావచ్చు. అది ఎలా జరిగిందంటే, ఆ చెల్లి ఇక్కడ నుంచి సౌదీ అరేబియాలో ఒక ఫ్యామిలీలో పని మనిషిగా జాబ్ చేయడానికి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది. తన కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయో, తనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో, మరి తన భర్త కండిషన్ ఎలా ఉందో, తన పిల్లల పరిస్థితి ఏమిటో తెలీదు. కానీ మొత్తానికి మాత్రం నేను వెళ్ళి కొన్ని సంవత్సరాలు అక్కడ కష్టపడితే నా కుటుంబంతో నేను సంతోషంగా ఉండొచ్చు కదా అనే ఆశతో వీళ్ళు చెప్పిన సలహాలని బట్టి వెళ్ళిందో మొత్తానికి ఆ ప్రాంతానికి వెళ్ళింది. ఒక గృహంలో పని మనిషిగా కుదిరింది. అయితే ఆమె పని మనిషిగా అక్కడ చేరిన నాటి నుండి ఆ చెల్లికి ఆ యజమానులు భయంకరమైన టార్చర్ చూపించడం మొదలుపెట్టారు. సౌదీ అరేబియాకి వెళ్ళటం కొత్త, తనకి ఏ అనుభవం లేదు, ఆ భాష సరిగా రాదు. ఆమెకి అక్కడ హింసలు ప్రారంభమయ్యాయి. ఆ సోదరికి టయానికి ఆహారం పెట్టేవాళ్ళు కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రొద్దున మొదలుపెట్టుకుని మధ్యరాత్రి వరకు కూడా వాళ్ళు ఏది చెబితే అది చేయాలి. మధ్యరాత్రి వరకు కూడా, కనీసం నైట్ 1 గంట దాకా కూడా ఆమెను పండుకొనిచ్చేవాళ్ళు కాదు. ఎంత దుర్మార్గంగా అంటే అంత దుర్మార్గంగా ఆ బిడ్డను వేధించారు. అనేక పర్యాయాలు ఆమె మీద లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు ఆ ఇంటి యజమానుడు. అంతేకాదు, ఆ యజమానురాల చేత కూడా బాధించబడింది. ఏ విధంగా చూసినా తను ప్రశాంతంగా అక్కడ మనుగడ సాగించడం కష్టమైపోయింది. ఇండియాకి తిరిగి రావటం ఆ అమ్మాయికి తెలియదు. ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఇంతకాలం అని. ఆ కాలం అయిందాక అక్కడ నుంచి వాళ్ళు రావాలన్నా వచ్చేదానికి అవకాశం ఇవ్వరు. ఇక్కడ కడుపు నిండా అన్నం పెట్టట్లేదు. ఒక 2 రొట్టె ముక్కలు ఇచ్చేవాళ్ళంట. ఆ అమ్మాయికి ఒక 2 రొట్టె ముక్కలు
పొద్దున మొదలుపెట్టుకొని 1 గంట దాకా పని చేయించుకున్న ఆ దుర్మార్గపు మనుషులు కడుపు నిండా ఆహారం పెట్టేవాళ్ళు కాదంట. వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అమ్మాయిని ఇంట్లోనే ఉంచి లాక్ చేసుకుని వెళ్ళేవాళ్ళట. భయంకరంగా దుర్భాషలాడేవాళ్ళట. కొద్ది గొప్ప అర్థమైన మాటలను బట్టి ఆ సోదరి తెలియజేసింది. ఈ టార్చర్ తట్టుకోలేక ఇక ఇండియాకి చేరే అవకాశం లేదు, అలాగని ఇక్కడ ప్రశాంతంగా బ్రతికే అవకాశం లేదు, పొరపాటున వచ్చాను, నా గతి ఏమిటని కొంతకాలం నిరీక్షించింది. సుమారుగా ఇంచుమించు ఒక 5 నెలలు ఆ వేధింపులు తట్టుకుంది. రోజు రోజుకి ఎక్కువైపోయింది. ఇక లాభం లేదని తను ఒక ఆలోచన చేసుకుంది. యేసుక్రీస్తు గురించి తనకు ఆ మధ్యకాలంలోనే తెలిసింది. కొద్ది గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచింది. రక్షణ బాప్తీసం అయితే పొందలేదు, కానీ ఒక మంచి పని చేసింది. ఒక పరిశుద్ధ గ్రంథాన్ని తనతో కూడా తీసుకెళ్ళింది. ఓ రోజు కూర్చొని ఆలోచన చేసుకొని, నేను పొరపాటు పడ్డాను, ఇక నేను బ్రతకడం కష్టమే, ఈ దుర్మార్గాన్ని అనుభవించే కంటే, ఈ టార్చర్ తట్టుకొని ఇంకా ఉండే కంటే చచ్చిపోవటం మంచిది, నేను బ్రతకూడదని జీవితం మీద విరక్తి పెంచుకుంది. కనీసం తన గోడు చెప్పుకోవడానికి, తన పరిస్థితిని అర్థం చేసుకుని ఓదార్చడానికి తనకెవరూ లేరు అక్కడ. తన సొంత వాళ్ళు, తనను అర్థం చేసుకునే వాళ్ళు, ప్రేమించే వాళ్ళంతా ఇండియాలో ఉన్నారు. ఆ చెల్లికి అక్కడ దిక్కెవరూ లేరు. యజమానుల పరిస్థితి ఇలాగుంది. ఈ ఒక్క బిడ్డ విషయమేగా, చాలామంది బయట దేశాలకు పనులకు వెళ్ళిన వాళ్ళ పరిస్థితి, చాలామంది పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ కుటుంబాల కోసం, సొంత వాళ్ళ క్షేమం కోసం వాళ్ళ జీవితాన్ని అలా ఫణంగా పెట్టేటువంటి చెల్లెమ్మలు నాకు తెలుసు. ఈ మాట చెప్తున్నప్పుడు నాకు కొంచెం కన్నీళ్ళు వస్తున్నాయి, కానీ నాకు కొన్నిసార్లు నేను వాళ్ళ స్థితులు విన్నప్పుడు ఏకాంతంగా కూర్చొని ఏడ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఆ అమ్మాయి ఆలోచన చేసింది, నేను చనిపోవాలి అనుకుందట. తనుండేటువంటి భవంతి దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్ అది. ఓ రోజు యేసుప్రభుని తెలుసుకుంది, కానీ అంతగా లోతైన అనుబంధం లేదు ఆయనతో. 5వ స్టేర్కి ఎక్కింది. ఓ రోజు 5వ స్టేర్కి ఎక్కి అక్కడి నుంచి దూకాలని నిర్ణయించుకుంది. ఆ చివరి అంతస్తు మీద నిర్మాణం ఏం చేయలేదు, కానీ ఇనుప రాడ్స్ అడ్డంగా ఉన్నాయి. ఆ రాడ్స్ని పట్టుకొని విరిచేసింది. కట్టెపుల్లలా విరిగిపోయినాయట. నడుముకి తన యూనిఫామ్లో ఉంది. యూనిఫామ్ లోపల నడుము దగ్గర బైబిల్ గ్రంథం పెట్టుకుంది. దేవుడా, నేను బ్రతికి ఇంటికి చేరే పరిస్థితి లేదు, వీళ్ళ ఈ టార్చర్ తట్టుకోలేను, ఆకలవుతున్నా పట్టించుకోవటం లేదు, ప్రాణం అలసిపోయిందన్నా పని చేయించుకోవటం మానట్లేదు, ఇవన్నీ చాలా ఉన్నట్టు మరి లైంగికంగా వేధించబడుతున్నాను, నేను తట్టుకోలేను, నన్ను దయచేసి నరకానికి మాత్రం తీసుకెళ్ళొద్దు, నన్ను నీ వద్దకు చేర్చుకో అని ఆ అమ్మాయి ఆ 5 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకేసింది. ఆశ్చర్యం, ప్రాణం పోతుంది క్షణాలలో అనుకుంది, కానీ తనకేం కాలేదు. అలాగా అంత ఎత్తు నుండి కిందికి దూకింది. కింద పడి కాళ్ళు విరగటం కానీ, తల పగలటం కానీ ఏదో జరుగుతుంది, కానీ ఏమీ జరగలేదు. ఎందుకంటే దేవుడు ఆమెని కాపాడాడు, చావకుండా కాపాడాడు. తను చేసింది బుద్ధిహీనమైన పనే. తను అనుకుంది, దేవునికి చెప్పి బైబిల్ని దగ్గర పెట్టుకొని చస్తే నరకానికి పోకుండా పరలోకం పోతానని అమాయకంగా అనుకుంది. కానీ ఆత్మహత్య ద్వారా ప్రాణం తీసుకోవడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా తీర్పులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అది నరకానికి వెళ్ళొచ్చు, దేవుడి తీర్పులో కూడా గురి కావచ్చు, అది చెప్పలేం. కానీ అది తెలీదు తనకి. కానీ అలాంటి ప్రయత్నం చేయబోయింది. కానీ దేవుడు తనకు తెలియదు గనక
తెలిసి అది చేయలేదు, తెలియక చేసింది కనుక ఆమె చావకుండా దేవుడు కాపాడాడు. అంత ఎత్తు నుండి కింద పడితే కాలుకి ఏదో చిన్న గాయమైంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరుగు పరుగున అమ్మాయి దగ్గరకు వచ్చారు. ఆమె పరిస్థితి చూశారు. ఎందుకు దూకావు అని ఆమెను గద్దించి వాళ్ళ యజమానికి ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేస్తా ఆ ప్రయత్నంలో ఉంటే, తిరిగి వాళ్ళకి అప్పచెప్పాలనే ప్రయత్నంలో ఉంటే, ఈ అమ్మాయి నాకు దాహంగా ఉంది, కాసిన మంచినీళ్ళు ఇవ్వండి అని అడిగిందట. వెంటనే వాళ్ళు, అంటే అంత ఎత్తు మీద నుంచి దూకింది, చనిపోయిద్దేమో అన్నట్టు పరిగెత్తి మంచినీళ్ళు తేవడానికి వెళ్ళారు. వీళ్ళు నన్ను మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పే అవకాశం ఉందని గ్రహించి అక్కడి నుంచి లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళి కరెంటు పవర్ ప్లాంట్ ఒకటి ఉంది, అక్కడ విద్యుత్ పవర్ ప్లాంట్ ఒకటి ఉంది. సామాన్యంగా ఎవరు అందులోకి వెళ్ళటానికి ధైర్యం చేయరు, ఎందుకంటే అన్ని వైర్స్ ఉంటాయి, అందులో ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. కానీ వాళ్ళకి చిక్కితే మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్తారని, చచ్చిపోదామని దూకితే ప్రాణం పోలేదు, ఇది ఏంటని ఆలోచిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పవర్ ప్లాంట్లో ఏదో ఒక మూల నక్కి తలదాచుకుంది. వాళ్ళు అటు ఇటు చూసి ఎటో వెళ్ళిపోయిందని కాసేపు వెతికి వెళ్ళిపోయారు. తర్వాత అక్కడి నుంచి హైవే మీదకి వచ్చి ఆ రోడ్డు మీద వస్తూ వెళ్తున్న వాహనాలను ఆపడానికి ప్రయత్నించింది. మీకు తెలుసు కదా, సౌదీ అరేబియాలో చాలా వేగంగా వెళ్తాయి వాహనాలు. పాపం ఎంతమందికి చేయెత్తి ఆపినా ఎవరు ఆపలేదు. మళ్ళీ దేవుడా, బతకడానికి ప్రశాంతత లేదు, చచ్చిపోదామంటే చావు రాలేదు, ఈ ఊరు కాని ఊరిలో భాష తెలియని మనుషుల మధ్య నా గమ్యానికి నేను ఎలా చేరగలనయ్యా? యేసు ప్రభువా, నాకు దిక్కు నువ్వే, నాకు సహాయం చేయవా అని ఏడ్చిందట. తన ప్రార్థన ఆలకించాడు దేవుడు. తన ముందు టాటా సుమో లాంటి వాహనం, సుమో కాదు కానీ అలాంటి వాహనం ఒకటి వేగంగా వెళ్తూ ఉంటే చెయ్యెత్తింది. అతడు ఆపలేదు, కొంచెం దూరం వెళ్ళాడు. ఈమె ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసుకుందో, ఆ దాటి వెళ్ళినవాడు, చాలా దూరం వెళ్ళినవాడు మళ్ళా వెనక్కి వచ్చాడట. వెనక్కి వచ్చి ఆ బండిలో తనను ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని అతను తెలుగు మాట్లాడుతున్నాడట. తెలుగు మాట్లాడి, బాధపడకమ్మా, నీ పరిస్థితి అంతా కూడా చెప్పుకుందో కానీ నేను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి తాను దూరంగా నిలిచి అమ్మాయికి చూపించి, నువ్వు అందులోకి వెళ్ళి నీ పరిస్థితి చెప్పమ్మా అని తాను వెళ్ళిపోయాడట. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆమె పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తన పరిస్థితి చెప్పుకుంది. వాళ్ళు ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వైద్యులు ఆమెని పరీక్షించి ఆమె శరీరంలోని అన్ని భాగాల దాదాపు పరీక్షించి, నిజంగా 5 అంతస్తుల మీద నుంచి నువ్వు దూకావా అని అడిగారట. అవునండి, నేను దూకాను అందట. 5 అంతస్తుల ఎత్తు నుంచి నువ్వు దూకితే నీ ఎముకల్లో ఒక్క ఎముక కూడా విరగలేదు, నీ తలకి ఏ గాయము లేదు, నీ శరీరంలో ఏ గాయము లేదు, ఇది ఎలా సాధ్యమైంది అని అడిగారట. అప్పుడు తన డ్రెస్లో నడుము భాగంలో దాచుకున్న పరిశుద్ధ గ్రంథాన్ని చూపించి, ఇందులో ఉన్నవాడు నన్ను కాపాడాడు అన్నదట. హల్లెలూయా. ఆశ్చర్యమే. నాకైతే ఆ మాట విన్నప్పుడు చాలా దుఃఖం కలిగిందంటే, నా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు, ఆయన ఎంత కార్యమైనా చేస్తాడు తన బిడ్డల కోసం. 5 అంతస్తుల మీద నుంచి, 2 అంతస్తుల మీద నుంచి దూకితేనే మనిషి బ్రతకటం కష్టం. 5 అంతస్తుల మీద నుంచి దూకి ఏ గాయం లేకుండా, కాలు చెయ్యి ఏది విరగకుండా ఆ మనిషి ఎలా బ్రతికింది? ఆ అమ్మాయి కష్టాలు విన్నప్పుడు, ఆమెని దేవుడు కాపాడుకున్న తీరును గమనించినప్పుడు నా దేవుని పట్ల కృతజ్ఞత భావంతో నా హృదయం నిండిపోయింది. నేనెంతో దేవుని మయంపరుచుకున్నాను నా మనసులో. దేవా, నువ్వు నమ్మదగిన వాడివయ్యా, నీ బిడ్డల్ని చెయ్యి విడిచే దేవుడవు కావు.
ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండంత ప్రేమ చూపించే దేవుడు. కొంచెం నిన్ను నమ్మినా ఇంక వదిలిపెట్టు నాయనా అని నేను దేవుని మహింపరుచుకున్నాను. ప్రియులారా, హాస్పిటల్లోంచి ఆమెని డిశ్చార్జ్ చేశారు. ఎక్కువ రోజులు కూడా ఉంచలేదు. వెంటనే ఆమెని డిశ్చార్జ్ చేశారు. ఏం లేదమ్మా, నీకు ప్రాబ్లం ఏం లేదని. తర్వాత పోలీస్ అధికారులు ఆ యజమానుని పిలిపించి వాడి మీద కేసు రాసి, నువ్వు ఇలాగా ఇబ్బంది పెట్టావు కనుక ఆ అమ్మాయిని నువ్వే టికెట్ తీసి ఆ అమ్మాయిని ఇండియా ఫ్లైట్ ఎక్కించాలా నువ్వు అని వార్నింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని అప్పచెప్పి వాళ్ళ కార్యాన్ని వాళ్ళు ముగించారు. అప్పుడు వాడు, ఆ యజమానుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే ఆ అమ్మాయిని తీసుకొని విమానాశ్రయానికి వెళ్ళి అక్కడ టికెట్ తీసి ఆ అమ్మాయి చేతికి ఇచ్చి, వాడు ఆ అమ్మాయి చేతి ఖర్చు కూడా ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయాడట. వాడు చూడండి, వాడు అప్పుడన్నా సిగ్గు తెచ్చుకున్నాడేమో. అది కూడా చేయకపోతే సౌదీ అరేబియాలో భయంకరమైన శిక్షలు ఉంటాయి కనుక ఆ మాత్రం వాడు చేశాడు. టికెట్ కొనిచ్చాడు. తర్వాత ఆ టికెట్ చేతిలో పెట్టుకుంది. ఫ్లైట్ ఎలా ఎక్కాలో తెలీదు, భాష తెలీదు, అక్కడ పరిస్థితులు ఏమిటో తెలీదు. ఏడుస్తా కూర్చుందట. దేవా, నాకేమీ తెలియదు యేసుప్రభువా, నా పరిస్థితి ఏమిటి అంటే, ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చాడట. వచ్చి ఆమెను పలకరించాడు. ఆశ్చర్యం, ఆయన కూడా తెలుగు మాట్లాడుతున్నాడు. ఆమె పరిస్థితి అంతా విని ఫ్లైట్ ఎలా ఎక్కాలో ఏమిటో అన్నీ ఆమెకి చెప్పి కొంత డబ్బు, అక్కడి సౌదీ కరెన్సీ కొంత ఆమె చేతికి ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఆ డబ్బు చేతిలో పట్టుకుంది. అట్లనే కూర్చొని దుఃఖపడతా ఉంది. తండ్రి, నన్నెంత ఆదుకుంటున్నావయ్యా యేసుప్రభువా, నా వచ్చిరాని మాటలకి, వచ్చిరాని ప్రార్థనకి నువ్వెంత విలువిస్తున్నావయ్యా, నిజంగా నువ్వు నాకు తోడుగా ఉన్నావయ్యా అని సంతోషంగా ఆమె నిలిచుంటే మరొక వ్యక్తి వచ్చాడట. వచ్చి ఆమెను పలకరించి అతను కూడా తెలుగులో మాట్లాడి ఆమెను పరామర్శించి ఆమె చేతిలో ఉన్న ఆ సౌదీ కరెన్సీని ఇండియన్ కరెన్సీలోకి మార్చి ఆ డబ్బు అమ్మాయి చేతిలో పెట్టి ఆమె ఫ్లైట్ ఎక్కే విధానం అంతా తనే దగ్గరుండి చూసి అమ్మాయిని ఎక్కించి ఆయన వెళ్ళిపోయాడట. తర్వాత ఆ చెల్లి ఇండియాకు వచ్చింది. ఇండియాకు వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయికి వాళ్ళు ఇచ్చిన ధనం చూస్తే ఇండియన్ కరెన్సీలో దాదాపు అది 1,30,000 నుంచి 1,50,000 వరకు ఉందట. ఆశ్చర్యం కలిగింది. ఇది ఎలా సాధ్యం? అసలు నేను ఎట్లా బ్రతికాను? అన్నీ ఒక్కటొక్కటిగా ఆలోచించుకుంటే స్పష్టంగా 4 కార్యాలు. ఎత్తైన భవంతి మీద నుండి దూకి తను చావలేదు. ఏమీ తెలియని ఆ ప్రదేశంలో భాష తెలిసిన వ్యక్తి వచ్చి ఆమెను బండెక్కించుకొని తీసుకెళ్ళి స్టేషన్లో పోలీస్ అధికారుల ముందు ఉంచటం. అక్కడి నుంచి ఆమె హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వైద్యులు ఆశ్చర్యపోవటం, అంత ఎత్తు నుండి పడితే నీకేం కాకపోవటం ఏంటని ప్రశ్నించటం, బైబిల్ చూపించినప్పుడు వారంతా మౌనం అయిపోవటం. తర్వాత అక్కడి నుంచి ఆ టార్చర్ చేసిన దుర్మార్గుడే టికెట్ కొని చచ్చినట్టు తీసుకొచ్చి విమానాశ్రయంలో వదిలిపెట్టడం. అక్కడికి మరి ఒక వ్యక్తి, ఎవరతను ఎందుకు ఇవ్వాలి, అమ్మాయిని ఎందుకు పలకరించాలి, అమ్మాయితో పరిచయం ఉందా, ఏమన్నా తెలుసా? తెలీదు. ఎవరతను, ఎందుకు వచ్చాడు, అంత డబ్బు ఆమెకి ఎందుకు ఇచ్చాడు? ఇచ్చి వెళితే మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చి దాన్ని మళ్ళా తన స్వదేశీ కరెన్సీలోకి మార్చి ఆమె చేతుల్లో పెట్టి దగ్గరుండి బండెక్కించడం. ఇవన్నీ ఆలోచిస్తుంటే మీకేమర్థం అవుతుంది ప్రియులారా? ఇవన్నీ దేవుడు చేసిన కార్యాలు కాదంటారా? ప్రియులారా, మన ముఖం చూస్తే ఒక మనిషికి దయ పుట్టాలన్నా కూడా ఆ మనసు దేవుడు అవతల వానికి ఇస్తే తప్ప ఎవరికి మన ముఖం చూస్తే జాలి కలగదండి. తెలుసా మీకు? కొంతమంది మనుషుల్ని మనం ఎంత మంచి మనుషులో, ఎంత కరుణ గలవారో అంటాం. కాదండి,
నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడని వ్రాయబడి ఉంది బైబిల్లో. ఎవరైనా నీ మీద ప్రేమ చూపించారు, కనికరించారు, జాలిపడ్డారు, నీకు మంచి చేశారంటే అది వాళ్ళు చేసింది కాదండి. వాళ్ళను ప్రేరేపించి నిన్ను ప్రేమించే యేసయ్య చేసిన కార్యాలే అవన్నీ. వాళ్ళెవరు కాదండి నిన్ను ప్రేమించింది. యేసయ్య నిన్ను ప్రేమించాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు మరిచిన ఆయన మర్చిపోడు, నువ్వు విడిచిన ఆయన నిన్ను విడవడు. అందుకే చెప్తున్నాను, ప్రతికూల పరిస్థితులు ఎన్ని నిన్ను చుట్టుముట్టినా ఆఖరి నిమిషంలో కూడా అద్భుతం చేయగల దేవుడు మన దేవుడు. నీడ వల్ల వెన్నంటి ఉండి నీకోసం సమయోచిత సహాయం ఎప్పటికప్పుడు అందించడానికి నిన్నే కాచుకునే మంచి మమతామూర్తి మన యేసు. అంత మంచి ఆత్మీయుణ్ణి, అంత మంచి నమ్మకమైన నిజ స్నేహితుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు. ప్రతిరోజు ఆయనతో మాట్లాడుకో, కొంత సమయం ఆయనకి ఇవ్వు అన్నట్టు. ఈరోజు మాట్లాడావా ఆయనతో? మాట్లాడలేదా? కొంత సమయం కూడా ఆయనకి ఇవ్వలేదా? ఎంత తప్పు చేసావో చూడు. ఈరోజు కూడా ఆయన నీకోసం వచ్చి నువ్వు ప్రార్థన చేసే స్థలంలో ఎదురు చూస్తుంటాడు. లేచి వెళ్ళు. విన్నావుగా, మోకాళ్ళలోనే పిలు, నా ప్రాణప్రియుడా, నా యేసయ్య, ఇదిగో నేను వచ్చాను తండ్రి అని పిలు. ఒకవేళ నీకు ఎదురైన ఇబ్బందులను బట్టి నువ్వు చావాలి అనుకుంటున్నావేమో, అవసరం లేదు. మన ప్రాణం మనమే తీసుకుంటే నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. సమయం వచ్చినప్పుడు దేవుడే తీస్తాడు. కాబట్టి దేవుడు మన ప్రాణం తీసేంతవరకు ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైనా తట్టుకొని నిలబడాలి. కానీ అలాంటి పిచ్చి ఆలోచన చేయకూడదు. తనకంటే తెలియదు. ఆశ్చర్యం చెప్పనా, ఇప్పుడు ఆ చెల్లి తెలుసుకుంది, మారు మనసు పొందింది, బాప్తిస్మం పొందింది, దేవుణ్ణి సేవిస్తుంది. ఆమె సౌదీ అరేబియాలో ఏ డబ్బు ఆశించి ఆ పని కోసం వెళ్ళిందో అదే అంత డబ్బు వచ్చేటువంటి జాబు ఇండియాలోనే ఆ చెల్లికి ఈరోజు దేవుడిచ్చి ఆమెను ఆశీర్వదించాడు. మరి ఇకనైనా వెళ్ళి మోకరిస్తావా? ప్రార్థన చేస్తావా? దేవునితో గడుపుతావా? నీ మేలు కోసమే కాదు, సమాజం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. దేశ క్షేమం కోసం, సమాజ క్షేమం కోసం, దైవ జనాంగం కోసం, సంఘాల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం నీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది ప్రార్థనలో నువ్వు చేయవచ్చు. వెళ్ళు, ప్రార్థన చేయి. ఈ సెల్ పక్కన పెట్టేసి నువ్వు వేరే పనుల్లోకి వెళ్ళావంటే నిన్ను బుద్ధిహీనురాలు అనుకోవాల్సి వస్తుంది. నీకు అవకాశం లేకపోతే నేను అనను, కానీ అవకాశం ఉండి కూడా ఇది విన్న తర్వాత కూడా నువ్వు మోకాళ్ళు వేసి కనీసం ప్రార్థన చేయకపోతే అది నీ బుద్ధిహీనత అవుతుంది. దేవుడు నిన్ను ప్రేమించే ఈ మాటను నీకు వినబడేటట్టు చేశాడు. నిన్ను కూడా ఆదుకుంటాడు. తక్షణమే వెళ్ళి ప్రార్థనలో ఉండవు. దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆమేన్.